దొండకాయతో ఒక వంట చూసారు కదా, ఇప్పుడు నెక్స్ట్ వెరైటీ చూద్దాం. సో జ్యోతిగా రెడీయా మీరు? రెడీ అండి. మీరేం చేస్తారు? దొండకాయ శనగపిండి వేపుడు. దొండకాయ శనగపిండి వేపుడు. ఓకే ఓకే, మరి దొండకాయ శనగపిండి వేపుడు తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. దొండకాయ శనగపిండి వేపుడు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: దొండకాయలు పావు కిలో, శనగపిండి అరకప్పు, ధనియాలు జీలకర్ర పొడి 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, ఆవాలు 1 టీ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, ఇంగువ చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, జ్యోతి గారు స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దామండి. ముందుగా కొంచెం నూనె వేసుకోవాలండి. ఓకే, నూనె కాగిన తర్వాత ఆవాలు పోపు పెట్టేసుకోవాలి. అవునండి. కొంచెం జీలకర్ర, కొంచెం వేగుతుండగా ఇంగు వేయాలండి. ఓ, దీనికి ఇంగు బాగుంటుందా? అవునండి, అంటే శనగపిండికి అరుగుదలకి మంచిది, టేస్ట్ కూడా. ఓకే ఓకే, కొంచెం ఇంగు అండి. సో బేసిక్ గా మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ ని బట్టి కూడా అప్పుడప్పుడు ఈ ఇంగు దేంట్లో వేసుకోవాలి, దేంట్లో వేసుకోకూడదు అంటే బాగుంటుంది కదా. నెక్స్ట్ కరివేపాకు. ఓకే, సన్నగా తరుక్కున్న దొండకాయ ముక్కలు. సో ఇవి కూడా కొంచెం ఉడికించేసారా? కొంచెం వేయించానండి. ఓకే ఓకే, నూనెలో వేయించారు లైట్ గా. సో బేసిక్ గా దొండకాయలు మనం ముందు ప్రాసెస్ ఏదైనా చేసుకుంటేనే మనకి తొందరగా అవుతుంది. డైరెక్ట్ గా ఇంకా మనం పచ్చి ముక్కలు వేసి మగ్గించాలి అంటే చాలా టైం పట్టేస్తుంది. అండ్ దొండకాయలు మామూలుగా కట్ చేసుకోవడానికి చాలా టైం పడుతుంది, అదంతా వేగడానికి. ఎందుకంటే కొద్దిగా చేస్తే అది తక్కువ అవుతుంది కాబట్టి ఎక్కువ చేసుకోవాలి. కొంచెం పసుపు. ఓకే, ఆల్రెడీ అందులో కొంచెం ఉప్పు వేసి వేయించాను కాబట్టి కొంచెంగా ఉప్పు అండి. ఓకే, మీరేమైనా చేస్తుంటారా జ్యోతి గారు? నేను హౌస్ వైఫ్. మీరు హౌస్ వైఫ్? అవునండి. ఓ, సో ఎలా టైం పాస్ చేస్తుంటారు ఇంట్లో? టీవీ చూస్తూ ఉంటానండి. నాకు అంటే యాక్టివిటీ ఒకటి ఉందన్నమాట. ఏం యాక్టివిటీ? మ్యారేజ్ కమ్యూనిటీ కన్వెన్షన్కి వాటికి అటెండ్ అవుతూ ఉంటాను. ఓకే ఓకే, మ్యారేజ్ అలయన్సెస్ అవి చెప్తూ ఉంటాను. ఓ, సో అయితే చాలా బిజీగా ఉంటారు. ఇంటికి ఎవరో ఒకళ్ళు వస్తూ ఉంటారు, చెప్తూ ఉంటారు. అవునా? సో ఎన్ని కుదిరిచారు ఇప్పటిదాకా? ఒక 20 దాకా. ఒక 20 దాకా కుదిరిచారు. వెరీ గుడ్. సో కొంచెం అలా టైం పాస్ అయిపోతూ ఉంటుంది అనమాట. నైస్ నైస్. మీ వారు ఏం చేస్తూ ఉంటారండి? మా వారి బిజినెస్ అండి. ఏం పేరు? ముక్తేశ్వరరావు. ఓకే, సో పిల్లలు? ఒక బాబు అండి. బాబు +2 చదువుతున్నాడు. ఇక్కడేనా? హైదరాబాద్ ఓబులెట్టి స్కూల్. ఓకే ఓకే, ఏం పేరు మీ బాబు పేరు? దీపేష్ మెహర్. ఇప్పుడు శనగపిండి యాడ్ చేసుకుందామా? కొంచెం శనగపిండి. ఓకే, కొంచెం ధనియాలు జీలకర్ర వేయించి పొడి చేసి పెట్టుకుని. ఓకే, సో బేసిక్ గా వేపుళ్ళు లాంటివి ఏమైనా కూడా మనకి చాలా ఫాస్ట్ గా అయిపోతాయి. ఇప్పుడు బంగాళదుంప, ఇలా దొండకాయ, ఎందుకంటే ముందు అన్ని ఉడికించేసి పెట్టుకుంటాం కదా, ఫైనల్ గా పోపు పెట్టుకొని కలిపేసుకుంటే ఫాస్ట్ గా అయిపోతాయి. సో లంచ్ బాక్సెస్ కూడా ఫ్రైస్ అయితే బాగుంటాయి. దొండకాయ బెండకాయ లాంటివి ఈజీగా ఉంటుంది. కూరలు అయితే కొంచెం అట్లా ఈ ఎండాకాలంలో ఇలాగా కొద్దిగా టేస్ట్లెస్ గా అయిపోతాయి తినే టైంకి. ఇలాంటివి అయితే ఆ టేస్ట్ యాస్టీస్ గా సస్టైన్ అవుతుంది. అయిపోయిందా? అయిపోయింది. ఓ సూపర్. ఈవిడ అంటే ఫాస్ట్ అనుకున్నాను, ఈవిడ కంటే మీరు ఇంకా ఫాస్ట్ గా అయిపోయింది. అంటే బాబుకి పొద్దుటే 7:15 బస్ వచ్చేస్తుందండి. సో బాక్స్ కట్టి పనిచేయాలి. ఓ, సో ఫాస్ట్ గా టేస్టీగా ఎలా చేయాలి అనేవన్నీ గవగవా ఐడియా వచ్చేస్తూ ఉంటాయి అనమాట. ఓకే, పొద్దున్నే వంట అయిపోతే ఎంత రిలాక్స్డ్ గా ఉండొచ్చు కదా, హ్యాపీగా. అదొక పెద్ద పని, అది అయిపోతే మొత్తం ఫ్రీ. ఓకే, సో సర్వింగ్ బౌల్ ఉందా అక్కడ? ఉందండి. రోజు అభిరుచి ప్రోగ్రామ్ మేము చూస్తూ ఉంటాము. ఈరోజు మీతో పార్టిసిపేట్ చేసే అవకాశం మాకు లభించింది. థ్యాంక్స్ అండి ఈ టీవీకి. అయ్యో, మేమే మీకు థ్యాంక్స్ చెప్పాలి. చక్కగా మీలాంటి వాళ్ళు అందరూ వచ్చి పార్టిసిపేట్ చేస్తూ ఇలా మంచి మంచి వంటల్ని అందరికీ పరిచయం చేస్తున్నారు. సో అందరూ కూడా ఇలా రావాలి అంటే తప్పకుండా మీరు కూడా SMS చేస్తే ఇలా వచ్చేస్తారు అన్నమాట. ఓకే, బేసిన్ ఫ్రై రెడీ అండి. ఇద్దరు కూడా మంచి కలర్ఫుల్ గా చేశారు. నైస్.
ఓకే అండి, మరి దొండకాయ శనగపిండి వేపుడు కూడా రెడీ అయిపోయింది. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. దొండకాయ శనగపిండి వేపుడు తయారు చేసే విధానం. ముందుగా దొండకాయలు తరిగి నూనెలో వేయించి పక్కనుంచాలి. ఒక పాన్ లో నూనె వేసి ఆవాలు, జీలకర్ర, ఇంగువ, కరివేపాకు, వేయించిన దొండకాయ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో పసుపు, ఉప్పు, కారం వేసి వేగనివ్వాలి. తర్వాత శనగపిండి, ధనియాలు, జీలకర్ర పొడి వేసి బాగా కలిపి కాస్త వేగనివ్వాలి. చివరిగా కొత్తిమీర వేసి బాగా కలిపి సర్వ్ చేసుకుంటే దొండకాయ శనగపిండి వేపుడు రెడీ.